హావియస్ గుడ్ మార్నింగ్. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, హేవళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది ఈ తెలుగు సంవత్సరం మీ అందరికీ సకల శుభాలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి TV5 ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తోంది. ఇక మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ప్రస్తుతం ప్రీ ఓపెనింగ్ సెషన్ మనం చూస్తున్నాము. పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ 11-12 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 60-65 పాయింట్స్ ప్లస్లో ప్రస్తుతం మనకు ట్రేడ్ అవుతున్న పరిస్థితి. SGX నిఫ్టీ చూసుకున్నారు, మిగిలిన ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నా కూడా మన మార్కెట్స్ ఇవాళ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి మనకు రేపు F&O ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో మార్కెట్స్ కాస్త కాషియస్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం. బట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. 9020, 9050 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ ప్రస్తుతం మార్కెట్స్కి లభిస్తుంది. ఈ ఎక్స్పైరీ ఒకసారి చూసుకున్నట్టయితే 9100 దగ్గర అగ్రెసివ్ పుట్ రేటింగ్ జరిగింది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఆల్మోస్ట్ అవన్నీ కూడా అన్వైండింగ్ జరిగిన నేపథ్యంలో మేబీ ఆ స్థాయి కంటే దిగొచ్చే అవకాశాలు యాజ్ ఆఫ్ నౌ లేవు. ప్రస్తుతానికి ఏదన్నా సంకేతం అర్థం చేసుకోవచ్చు. మేబీ నెక్స్ట్ సిరీస్లో సెక్టార్ చర్నింగ్ ఇంకా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బ్యాంక్స్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్లో మంచి బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. HDFC బ్యాంక్ ఆక్పోయినట్టు HDFC, ఇండస్ఇండ్ బ్యాంక్, RBL బ్యాంక్ లాంటి కౌంటర్స్లో ఇక్కడ నుంచి కూడా ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ రోజుకు ఒక కొత్త రికార్డ్ దిశగా పరుగులు తీస్తుంది. మేబీ కొటక్ మహీంద్రా బ్యాంకులో కూడా ఇవాళ ప్రెస్ మీట్ జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ అక్విజిషన్స్గా అనుకోవచ్చు, ఆర్ మిగిలిన ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అనుకోవచ్చు. వాటి తర్వాత ఒక గైడెన్స్ వస్తే ఇక్కడ నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీకి ఆర్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. మనం మెయిల్స్ తీసుకుందాం సాధారణంగా, ఎందుకంటే ఈ స్టూడియోలో మనకి కాల్స్ కొద్దిగా టెక్నికల్ గ్లిచ్ ఉంది కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్, మీకు ఏ మెయిల్స్ ఉన్నా మెయిల్స్ ఒకసారి చేస్తే వాటన్నిటి మనం సమాధానం చెప్పి ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ నో వరేంద్ర గారు, ప్రీ ఓపెనింగ్ సెషన్ మనం అబ్జర్వ్ చేస్తే గ్యాప్ ఓపెనింగ్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎలాంటి ట్రెండ్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? నిఫ్టీ పరంగా చూస్తే కనుక మనకి 9145 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుందండి. 9147 మనకి 17th రోజు ఏదైతే ఆల్ టైమ్ హై చూసామో 9218 నుంచి 9147 బార్ అది. సో డెఫినెట్లీ ఆ బార్ మొత్తం మనం రెసిస్టెన్స్ పాయింట్గా చూస్తాం. సో క్లోజ్ టు 30-40 పాయింట్స్ ఇక్కడ నుంచి చూస్తే కనుక నిన్నటి క్లోజింగ్ నుంచి 47 పాయింట్స్ దగ్గర రెసిస్టెన్స్ పాయింట్గా మనం ఉంటాం. అండ్ మనం క్లోజ్ టు హై ఎండ్ ఆఫ్ ద రేంజ్లో ఉన్నాం కాబట్టి సో ప్రాబ్లీ ఐ థింక్ 9150, 9170 మధ్యలో ప్రాఫిట్ టేకింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అగైన్ ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేపటి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ మంత్ ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ కొద్దిగా వాలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూసుకుంటే కనుక రోల్ ఓవర్ రేషియో చూస్తే కనుక క్లోజ్ టు 10% ఎక్కువ రోల్ ఓవర్ అవటం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మార్కెట్ ఇంకా ఇక్కడ నుంచి బుల్లిష్ ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో నిన్నటి క్లోజింగ్ వరకు ఆల్మోస్ట్ 10-12% రోల్ ఓవర్స్ మనకి ఎక్కువైనాయి గత 6 నెలల యావరేజ్ చూస్తే కనుక. సో ఐ థింక్ బుల్సే కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అగైన్ మనకి రేంజ్ అనేది 9000-9200 కాబట్టి హై ఎండ్ ఆఫ్ ద రేంజ్లో కొద్దిగా ప్రాఫిట్ టేకింగ్ అనేది వస్తుంది. అండ్ మేబీ మార్కెట్ కరెక్షన్స్ వచ్చి డిప్ వస్తే కనుక 9050 ఆర్ మేబీ 9100 మధ్యలో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మేబీ సెల్ ఆన్ ర్యాలీస్గా ఈ స్టేజ్లో చెప్పొచ్చు. అగైన్ 9218 దాటి దాని అబౌవ్ 3 days క్లోజ్ అవుతేనే మళ్ళీ ఫ్రెష్ అప్ మూవ్ 100-150 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీన్వైల్ కొన్ని మెయిల్స్ చూద్దాం మనం. వెంకట్ అడుగుతున్నారు 1 or 2 years టైం హొరైజన్కి ఫిఎం ఇండస్ట్రీస్ అండ్ ఫ్లెక్స్ ఫుడ్స్ ఎలా ఉంటాయని చెప్పి. ఫిఎం ఇండస్ట్రీస్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 20-25% దాకా క్రాక్ అయింది. బట్ ఈ లెవెల్లో ఏమైనా అట్రాక్టివ్ కనిపిస్తుంది ఫిఎం ఇండస్ట్రీస్ అండ్ మిగిలిన ఫుడ్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ ఏదో ఎల్టీ ఫుడ్స్ అనుకోవచ్చు, మనకి ఈ స్టాక్స్ అన్ని బాగా పెరుగుతున్నప్పుడు ఫ్లెక్స్ ఫుడ్స్ ఎలా ఉండొచ్చు? ప్రాబ్లీ ఇప్పుడే మీరు అన్నట్టు 1510 నుంచి క్లోజ్ టు 877 దాకా పడుతుంది చూసామండి. సో ఐ థింక్ ఫిఎం ప్రాబ్లీ ఐ థింక్ దీనికి కీ సపోర్ట్ అనేది 733 దగ్గర ఉంది, విచ్ ఈజ్ May 2016 లో ఏదైతే ఉందో అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా ఉద్దేశంలో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ప్రాబ్లీ ఐ థింక్ మీరు డెఫినెట్గా అక్యూములేట్ చేయొచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 870 ఉంది. 870 నుంచి 730 మధ్యలో డెఫినెట్లీ 3 ప్రైస్ పాయింట్స్లో మీరు అక్యూములేట్ చేయొచ్చు 1 to 2 years ఉంటాయి. అదేవిధంగా ప్రాబ్లీ ఐ థింక్ ఫ్లెక్స్ ఫుడ్స్ కన్నా యూ కెన్ చూస్ బెటర్ అండి. మనకి కోహినూర్ ఫుడ్స్ అలాంటి స్టాక్స్ ఐ థింక్ సింగిల్ ప్రొడక్ట్ ఉన్నా కూడా దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. యాక్చువల్లీ చార్ట్స్ పరంగా చూసినా కూడా ఇక్కడ నుంచి 30%, 35% ఇది నెక్స్ట్ 1.5-2 yearsలో పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఆ స్టాక్ ప్రాబ్లీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో విత్ అబౌట్ 10-15% కరెక్షన్లో పిక్ చేసుకోమని చెప్తాను. ఓకే, మరొక మెయిల్ శివకుమార్ అడుగుతున్నారు, ప్లీజ్ సజెస్ట్ 5 penny stocks below 20 rupees. I would like to invest 1 lakh rupees and leave it for 5 to 10 years. మీరు పెన్నీ స్టాక్స్లో 5 to 10 years కాదండి, ఎన్ని సంవత్సరాలు పెట్టినా అది పెన్నీ స్టాక్లోనే ఉంటుంది.
బట్ 20 రూపీస్ ప్రైస్ రేంజ్ అవన్నీ పెద్ద మీరు చూడాల్సిన అవసరం లేదు. మీరు 5 to 10 lakh రూపీస్ 1 lakh రూపీస్ 5 to 10 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మంచి స్టాక్ ఇన్వెస్ట్ చేసుకోండి, కొద్దిగా గొప్ప రిటర్న్స్ వస్తాయి అండ్ సేఫ్గా మీరు పీస్ఫుల్గా పడుకోవచ్చు కూడా. ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్? నో, డెఫినెట్లీ నో అండి. ఐ థింక్ ఇందాక మన షోలో చెప్పాం, బేసికలీ హయ్యర్ వాల్యూ ఉన్న స్టాక్సే మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి, సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో మీరు 1 lakh పెట్టి మర్చిపోతా అంటున్నారు. ఐ థింక్ దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండ్ దట్స్ నాట్ ద వే టు ఇన్వెస్ట్ అండి. సో మనం ఎప్పటికీ ఎలా చూసుకోవాలంటే బేసిక్ క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే వెళ్ళటం బెటర్. కొద్దిగా రిస్క్ తీసుకొని కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయాలి అంటే మేబీ మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ పెన్నీ స్టాక్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. ఐ థింక్ చాలా ఈ షుడ్ బి వెరీ లక్కీ అండ్ పెన్నీ స్టాక్స్లో పెట్టి అవి మల్టీ బ్యాగర్స్ అవుతాయి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ అండి. బట్ మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు పెన్నీ స్టాక్స్లో వైప్అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది క్యాపిటల్ మీరు పెట్టింది మొత్తం కూడా. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడెంట్ లుక్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇఫ్ యూ ఆర్ హ్యాపీ మేకింగ్ డబల్ ఫ్రమ్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్, అంటే 6% మనకి బ్యాంక్లో వస్తుంది, 12% పర్ యానం చేసుకుంటున్నాం అంటే కనుక దట్స్ ఎ హ్యూజ్ రిటర్న్ యాక్చువల్లీ. అంతనే మనం ఐడియా ఉండాలి, కానీ స్టాక్ మార్కెట్కి వచ్చి ఏదో ఎవ్రీ ఇయర్ వీ షుడ్ మేక్ 50% అనేది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో నా ఉద్దేశంలో పెన్నీ స్టాక్స్ మీరు అవాయిడ్ చేయండి. ప్రాబ్లీ కొద్దిగా రిస్క్ తీసుకోదలుచుకుంటే కనుక మేబీ మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మార్కెట్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది, బట్ అగైన్ ఐ థింక్ 50% ఇక్కడ మీరు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్ లైక్ రేమాండ్స్ ఇలాంటి స్టాక్స్ బ్రేక్అవుట్స్ కూడా రావడం చేసాం. మేబీ 3 year 4 year డబులర్ అనుకుంటే కనుక డెఫినెట్లీ ఆ స్టాక్లో మీరు 2 price pointsలో ఇక్కడ నుంచి 5 to 8% కరెక్షన్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫైనల్లీ ఇట్స్ అవర్ హార్డ్ ఎర్న్ మనీ అండి. మనం చాలా కష్టపడి సంపాదించిన డబ్బును దాన్ని వృధాగా వెళ్ళి నదిలోనో చెరువులోనో పడేసినట్టే అవుతుంది పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే. సో బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ పెన్నీ స్టాక్స్. రూపీ ఇప్పుడే ఓపెన్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా రూపీ గెయిన్ అవ్వడం మనం చూస్తున్నాము. ఫస్ట్ టైం October 28, 2015 తర్వాత 65 కంటే బిలో రూపీ ప్రస్తుతం కొనసాగుతుంది. 64.97, 64.98 రూపీస్ దగ్గర. దీన్ని బట్టి మేబీ ఇంకా ఇక్కడ నుంచి రూపీ కొద్దిగా స్ట్రెంత్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రిలేటెడ్ స్టాక్స్ని కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన టైం ఇది. మురళీకృష్ణ అడుగుతున్నారు, సెలాన్ ఎక్స్ప్లోరేషన్ 186 రూపీస్లో 120 shares తీసుకున్నారు. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా? తను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. సెలాన్ ఎక్స్ప్లోరేషన్ at 186. నో, డెఫినెట్లీ నో అండి. సెలాన్ కొద్ది డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. కంటిన్యూస్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ 180 ఉంది, బట్ లాస్ట్ 1.5-2 yearsలో 2014లో 672 ఉన్న స్టాక్ 180కి పడిపోయింది. అండ్ అగైన్ ఇది 149 అనేది కీ సపోర్ట్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి లో. సో యావరేజ్ అయితే చేయొద్దు. 156 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 142 కింద మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ వచ్చి ప్రాబ్లీ 170 అనేది మనకి 20-day మూవింగ్ యావరేజ్. సో 170 దాటింది అంటే కనుక 190 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యావరేజ్ చేయొద్దు, స్టాప్ లాస్తో మీరు హోల్డ్ చేయండి 142 బిలో. అండ్ 170-190 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. వెంకట్ అడుగుతున్నారు, 2 to 3 years టైం హోరైజన్కి బెర్జర్ పెయింట్స్ అండ్ టాటా మోటార్స్ ఈ 2 స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చు. బెర్జర్ పెయింట్స్ కొద్దిగా హైయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా వీక్ అయింది, ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపిస్తుంది బెర్జర్ పెయింట్లో. ఈ లెవెల్ అయినా అట్రాక్టివ్గా ఉందా? ఐ థింక్ ఆటో స్పేస్లో టాటా మోటార్ అండర్ పర్ఫార్మింగ్ చేస్తున్న స్టాక్ అండి. సో ఐ థింక్ మీకు 2 years వ్యూ ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఈవెన్ బర్జర్ పెయింట్ కూడా ఆఫ్టర్ డిమాంటేషన్ బాగా కిందకి రావడం చేసాం, బట్ డెఫినెట్లీ రెండు కూడా మంచి స్టాక్సే. ఐ థింక్ యూ షుడ్ బై రెండు అండి. బట్ అగైన్ వాట్ ప్రైస్ పాయింట్స్ మేబీ 5-10% కరెక్ట్ అవ్వచ్చు ఈ రెండు స్టాక్స్ కూడా. 2 years వ్యూ ఉంటున్నారు కాబట్టి 50% కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ బ్యాలెన్స్ 5-10% కరెక్షన్ మధ్యలో డెఫినెట్లీ కొనవచ్చు. మంజునాథ్ రెడ్డి అడుగుతున్నారు, ఓరియంట్ సిమెంట్, సర్లా పర్ఫార్మెన్స్ ఫైబర్స్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఈ 3 స్టాక్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? మేబీ లాంగ్ టర్మ్ గురించి ఈ స్టాక్స్ని పిక్ చేసుకోవచ్చా? ఓరియంట్ సిమెంట్, క్యామ్లిన్ ఫైన్ అండ్ సర్లా పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఈ క్వశ్చన్ ఆల్మోస్ట్ బాలాగారు ఆన్సర్ చేశారండి రెగ్యులర్ షోలో కూడా. ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. బాలాగారు చెప్పింది ఐ థింక్ యూ షుడ్ ఫాలో దట్. ఫైన్. నాగరాజ అడుగుతున్నారు, ఓంకార్ స్పెషాలిటీ అండ్ క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ చాలా లాంగ్ బ్యాక్ తీసుకున్నారట, లాస్ట్లో ఉన్నారు, తను హోల్డ్ చేసుకోవచ్చా ఈ స్టాక్స్ని? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. రెండు స్టాక్స్ కూడా మంచి కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ క్యామ్లిన్ ఫైన్ చూస్తే కనుక 82 దగ్గర చాలా కీ సపోర్ట్ ఉంది, కరెంట్ క్లియర్ 90 రూపీస్ ఉంది. సో డెఫినెట్లీ మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక 120-130 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఓంకార్ కూడా ప్రాబ్లీ కొద్దిగా డౌన్ ట్రెండ్లో ఉంది స్టాక్, లాస్ట్ 1.5 year అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చు అండి. ఐ థింక్ 15-20% 1 yearలో రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ రెండు స్టాక్స్లో. ఓకే, మరొక మెయిల్ వెంకట్ అడుగుతున్నారు, 1 lakh rupees బ్యాంకింగ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు తను. ఎనీ 2 stocks విత్ అన్ ఎస్టిమేటెడ్ రిటర్న్ ఆఫ్ 30% దాకా రిటర్న్ ఇవ్వగల పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ ఏదైనా 1 to 2 yearsలో సజెస్ట్ చేస్తారా?
ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఎస్పెషలీ ఐ థింక్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. నా ఉద్దేశంలో కోటక్ బ్యాంక్ విల్ గివ్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ విత్ ఇన్ 2 years 30%. ఇఫ్ యూఆర్ హ్యాపీ డెఫినెట్లీ కోటక్ బ్యాంక్ ఎస్ అని చెప్తాను. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో మిడ్ క్యాప్ బ్యాంక్ చూస్తే కనుక ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా మనకి 30% ఇవ్వచ్చు. నా ఉద్దేశంలో ఈ 2 స్టాక్స్ మీరు డెఫినెట్లీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో, అంటే మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ కూడా 5 to 10% కరెక్ట్ అవుతాయి కాబట్టి ప్రాబ్లీ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు 2 స్టాక్స్ ఎంటర్ అవ్వచ్చు. మరొక మెయిల్ రాజేష్ బెంగళూరు నుంచి చేశారు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందట తనకి TV5 షోస్ని రెగ్యులర్గా వాచ్ చేయడం వల్ల. కంగ్రాచులేషన్స్ అండి అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇది. ఎందుకంటే మీలాంటి వాళ్ళ ఈ సజెషన్స్ ఆర్ మీలాంటి వాళ్ళ ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తే మేము కూడా మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు అవకాశం ఉంటుంది మాకు. 1000 స్టాక్స్ అంటే కొన్ని స్టాక్స్ చెప్పారు, బట్ ఈ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా స్మాల్ క్యాప్ స్టాక్స్, గ్యామన్ ఇండియా, జీవీ కెపిల్, జైన్ ఇరిగేషన్, సౌత్ ఇండియన్ బ్యాంక్, సిన్స్ ఇండియా, ఈ స్టాక్స్ అన్ని 1000 స్టాక్స్ ఈచ్ ఉన్నాయట. హోల్డ్ చేసుకోవచ్చు ఈ స్టాక్స్ అన్ని. ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి. ప్రాబ్లీ మీరు చెప్పిన స్టాక్స్ మోస్ట్లీ ఇట్స్ ఇంటూ స్మాల్ క్యాప్ అండ్ సబ్ మిడ్ క్యాప్ స్టాక్స్. సో నా ఉద్దేశంలో ఈ ప్రైస్లో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ బెటర్ స్టాక్స్. సో ఐ థింక్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ హౌసింగ్ ఫైనాన్స్ లేదంటే ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఇలాంటి వాటిలోకి వస్తే ఐ థింక్ యూ విల్ బి ఇన్ ఏ బెటర్ పొజిషన్. నా ఉద్దేశంలో ఇలాంటి స్టాక్స్ మీరు డెఫినెట్గా పిక్ చేసుకోవచ్చు. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అవ్వడం మనం చూస్తున్నాం. నిఫ్టీ 25 పాయింట్స్ ప్లస్లో 9,127 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ 75 పాయింట్స్ ప్లస్లో తన పరుగు ప్రారంభించింది. 29,488 ఆడ్ లెవెల్స్ దగ్గర పటిష్టమైన ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. మేబీ మార్కెట్స్ ఈ సిరీస్ 9,100 మేబీ అబౌవ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి లేదో మనం టెక్నికల్గా మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ ఆఫ్ ఫస్ట్ ట్రేడ్ అయితే పాజిటివ్గా కిక్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 24 పాయింట్స్ ప్లస్లో 9,125 దగ్గర. అండ్ సెక్టార్స్ స్పెసిఫిక్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఒక కన్జ్యూమర్ డ్యూరబుల్స్, FMCG, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లు మాత్రమే కాస్త వీక్గా ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 66 పాయింట్స్ ప్లస్లో 21,292 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఎనీ ఇనిషియల్ ట్రేడింగ్ అబ్జర్వేషన్స్ రాజేంద్ర గారు 9,100 పైనే సస్టైన్ అవుతుంది. 9,125 ఆడ్ లెవెల్స్ దగ్గర. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మద్దతు కూడా బాగా కనిపిస్తుంది నిఫ్టీకి. ఐ థింక్ ప్రాబ్లీ 9147 ఇప్పుడే చెప్పినట్టు ప్రాబ్లీ అక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుందండి. సో 9125 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో ఇంకో 20 పాయింట్స్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడైతే లాంగ్స్ అవాయిడ్ చేయాలి. సో ప్రాబ్లీ 9150, 9170 వస్తే కనుక అక్కడ ఐ థింక్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. బట్ అగైన్ ఈరోజు గ్యాప్ ఫిల్ చేస్తే కనుక విచ్ ఇస్ క్లోజ్ టు 9124. సో అక్కడ ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ మేబీ బయింగ్ ఫర్ ఇంట్రాడే అని అనుకోవచ్చు విత్ 9080 యాజ్ స్టాప్ లాస్. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇవాళ మంచి యాక్షన్ జరుగుతుంది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఆల్మోస్ట్ 11% ఆఫ్ ఈక్విటీ ఈ వెరీ ఇనిషియల్ ట్రేడ్లోనే షేర్లు చేతులు మారడం చూస్తున్నాము. దీంతో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1.5% గెయిన్స్తో ప్రస్తుతం కదలాడుతుంది భారతీ ఇన్ఫ్రాటెల్. మేబీ ఈ యాక్షన్ ఇంకా ఈ రోజంతా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఒకసారి చూస్తే డిష్మన్ ఫార్మా 7.5% గెయిన్స్తో 298 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. డిష్మన్ ఫార్మా నిన్న కూడా మనం చూసాము. వాళ్ళకి సంబంధించిన ఒక క్యాన్సర్ డ్రగ్కి US FDA నుంచి ఆమోదం లభించిన నేపథ్యంలో 20% నేను సీలింగ్ పడింది. ఇవాళ కూడా అదే గెయిన్స్ కంటిన్యూ అవుతున్నాయి. మొమెంటం 7.5% గెయిన్స్తో డిష్మన్ ఫార్మా ట్రేడ్ అవుతుంది. AIA ఇంజనీరింగ్ 4.5% గెయిన్స్తో 1572 దగ్గర. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ HCC మళ్ళీ చాలా రోజుల తర్వాత లైమ్లైట్లోకి వస్తుంది. 3% గెయిన్స్తో స్టాక్ 40 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూపీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ IT స్టాక్ ఈ పెర్సిస్టెంట్ సిస్టమ్స్ బాగా పర్ఫామ్ చేస్తుంది. 2.7 అండ్ ఆల్మోస్ట్ 3% గెయిన్స్తో 612 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సన్ ఆఫ్ ఇండియా, మనప్పురం ఫినాన్స్, టాటా పవర్, REC, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫినాన్స్, రామ్కో సిమెంట్ లాంటి స్టాక్స్ అని కూడా 2.5 నుంచి 3% గెయిన్స్తో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒకసారి కూడా మనం తెలుసుకుందాం. SV గ్లోబల్ మిల్ అన్న స్టాక్ ఆల్మోస్ట్ 10% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. సుమిత్ ఇండస్ట్రీస్ 10% గెయిన్స్తో 36 రూపీస్ దగ్గర. స్వెలెక్ట్ ఎనర్జీ సిస్టమ్స్ 9.5% గెయిన్స్తో 370 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతోంది. అండ్ వేదవాగ్ సిస్టమ్స్ మనకు డిమానిటైజేషన్ తర్వాత ఇలాంటి రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరుగుతూ వస్తున్నాయి. అందులో వేదవాగ్ సిస్టమ్స్ కూడా ఒకప్పుడు బాగా పెరిగింది, బట్ మళ్ళీ లైమ్లైట్లోకి వస్తుంది ఈ స్టాక్. నిన్న కూడా ఈ స్టాక్లో మంచి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఇవాళ కూడా 9.5-10% గెయిన్స్ 78 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది.
అండ్ డిష్మన్ ఫార్మా ఎస్పెషల్లీ రాజేంద్ర గారు ఇంకా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, అప్సైడ్ తర్వాత రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్షన్ ఉంది నిన్న కూడా, అండ్ సెకండ్ డే ఇది కంటిన్యూ అవుతుంది. డిష్మ్యాన్ కొద్ది హై బీటా స్టాక్ అండి. ఐ థింక్ ఇది ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 268 నిన్న బ్రీచ్ చేయడం చూసాం, ఆల్మోస్ట్ 278 నిన్న క్లోజ్ అయింది. సో ఎనీ స్టాక్ ఆల్ టైమ్ బ్రీచ్ అవుతే కనుక ప్రాబ్లీ అక్కడ మనకి ఫ్రెష్ టెక్నికల్ బయింగ్ వస్తుంది స్టాక్లో. సో ఇక్కడ నుంచి ఎంత పెరుగుతుంది, ఐ థింక్ ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్లో ఉన్నప్పుడు ప్రాబ్లీ లెవెల్స్ చెప్పడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఈ స్టేజ్లో. సో నా ఉద్దేశంలో 330 సైకలాజికల్ లెవెల్స్ ఉంటాయి స్టాక్కి, అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 13% జనరలీ పెరుగుతుంది స్టాక్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 306 ఉంది కాబట్టి 330 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ 1 to 2 years వ్యూ కనుక ఉంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇట్లాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు జనరలీ స్టాక్స్ అనేది 50 to 80% పెరుగుతాయి. సో డెఫినెట్గా ఐ థింక్ ఈ స్టాక్ని వాచ్ చేయాలి. ప్రాబ్లీ దీని 20-day మూవింగ్ యావరేజ్ ఇస్ క్లోజ్ టు అరౌండ్ 260. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి 40 రూపీస్ కరెక్ట్ అవుతే కనుక డెఫినెట్లీ ఎంటర్ అవ్వాలి స్టాక్లో. లేదు అంటే కనుక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో 1-2 years వ్యూ ఉంటే కనుక ఎంటర్ అవ్వచ్చు ఈ స్టాక్లో, మేబీ విత్ 20-25% రిటర్న్స్ కోసం. వెంకీస్ ఇండియా కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, 1000 రూపీస్ మార్క్ను నిన్నే క్రాస్ చేసింది, బట్ ఇవాళ కూడా 1000 రూపీస్ మార్క్ పైన సస్టైన్ అవుతుంది. 6 to 7% అప్ సైడ్ మనం చూస్తున్నాము వెంకీస్ ఇండియాలో. అండ్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో మనకి పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఆల్మోస్ట్ 4% డౌన్తో 396 దగ్గర ట్రేడ్ అవుతుంది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఎన్ఎల్సీ ఇండియా 2.5% డౌన్తో 106 దగ్గర. జేకే టైర్స్, జిఎండిసి, ఫిన్లెక్స్ కేబుల్స్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిష్ టీవీ లాంటి స్టాక్స్ 1.5% డౌన్తో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం. వర్మ అడుగుతున్నారు, డీమార్ట్ ఐపీఓ అలాట్మెంట్లో వచ్చాయి, దానికి హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ సెల్? నిన్న కూడా ఆల్మోస్ట్ ఈ అవెన్యూ సూపర్ మార్ట్స్లో 2-2.5% పైన ప్రాఫిట్స్ కనిపించాయి, హోల్డ్ చేసుకోవచ్చా ఇంకా? ఐ థింక్ బెస్ట్ స్ట్రాటజీస్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయాలండి. ఇప్పుడు ట్రైలింగ్ స్టాప్ ఎక్కడ అంటే లిస్ట్ అయిన రోజు లో ఏదైతే వచ్చిందో దట్ షుడ్ బి యువర్ స్టాప్ లాస్ విచ్ ఇస్ 560. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో మనకి ప్రైస్ డిస్కవరీ అనేది వస్తుంది స్టాక్లో. బట్ ఐ థింక్ మార్కెట్ ఒకవేళ స్టీప్ కరెక్షన్స్ అవుతే కనుక ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, 10 or 15%. సో ఈ స్టేజ్లో 550 or మేబీ 560 మీ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ స్టాక్ మొన్నటి హై క్రాస్ అవుతే కనుక 649-650 క్రాస్ అవుతే కనుక మీ స్టాప్ లాస్ అనేది 600కి తీసుకురావాల్సి ఉంటుంది. సో ట్రైలింగ్ స్టాప్తో మీరు కంటిన్యూ చేయండి. లేదు ఇన్ కేస్ యూ వాంట్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అంటే 50% మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ప్రాబ్లీ క్యాష్లో ఉంటే డెఫినెట్లీ స్టాక్ అనేది 10% కరెక్షన్ మనం చూస్తాం. ఇన్ కేస్ మార్కెట్ స్టీప్ కరెక్షన్స్ వస్తే అప్పుడు మళ్ళీ రీబై చేసుకోవచ్చు. కవిత మెయిల్ చేశారు, షార్ట్ టర్మ్ కోసం అట్లా సైకిల్స్ అండ్ ప్రభాత్ డైరీ ఈ 2 స్టాక్స్ని ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్? డెఫినెట్లీ నో అండి. షార్ట్ టర్మ్ కోసం అయితే అట్లా సైకిల్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా, ఎందుకంటే ఈ స్టాక్ ట్రేడ్ టు ట్రేడ్లో ఉంది అండ్ దెర్ ఆర్ వెరీ థిన్ వాల్యూమ్స్, హార్డ్లీ 3,000-5,000 కన్నా పర్ డే వాల్యూమ్ అవ్వట్లేదు. సో నా ఉద్దేశంలో మీరు డెఫినెట్లీ పిక్ చేయొద్దు అట్లా సైకిల్ అనేది. అండ్ మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటే ఐ థింక్ మీరు ట్రై చేయొచ్చు. 440-460 టార్గెట్ ఇన్ ద నెక్స్ట్ 3 months అయితే మీడియం టర్మ్కి పిక్ చేయండి. అదేవిధంగా ప్రభా డైరీ కూడా షార్ట్ టర్మ్లీ ఇట్స్ నాట్ ఏ ట్రేడెడ్ స్టాక్ అండి, అంతగా వాల్యూమ్స్ ఉండవు ఆ స్టాక్లో, ఆ స్టాక్ కూడా మీరు షార్ట్ టర్మ్కి అవాయిడ్ చేయండి. సుబ్బు అడుగుతున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1 year టైం హొరైజన్ కోసం ఇప్పుడు తీసుకోవచ్చా, ప్రాస్పెక్టివ్ బై అవుతుందా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ ఐడియాస్ అండి. ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్లో ప్రాబ్లీ ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ ఐడియాస్, ఎందుకంటే ఈ స్టేట్ బ్యాంక్ 332 మనకు ఆల్ టైమ్ హై వెళ్ళటం చూసాం విచ్ ఇస్ 2010. వేరస్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎవ్రీ టైం మనకి వాటి న్యూ హైస్ బ్రీచ్ అవటం చూస్తున్నాం. స్టేట్ బ్యాంక్ స్టిల్ ఇంకా మచ్ అవే ఫ్రమ్ ద ఆల్ టైమ్ హై ఉంది, 50 రూపీస్ అవే ఫ్రమ్ ద ఆల్ టైమ్ ఉంది. కాబట్టి 1 year వ్యూ ఉంటున్నారు కాబట్టి ప్రాబ్లీ ప్రైవేట్ బ్యాంక్స్ విల్ గివ్ ఏ బెటర్ రిటర్న్స్ దాన్ పిఎస్యూ బ్యాంక్స్. అంటే పిఎస్యూ పెరగవని కాదు, ప్రాబ్లీ పిఎస్యూ 10% పెరిగితే ప్రైవేట్ బ్యాంక్స్ మైట్ గో అప్ బై 15%. సో ఆ స్పేస్లో ఉండటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఆ కోలో ఐ థింక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లేదంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ని మీరు పిక్ చేసుకోవచ్చు. రఘునాథ్ అడుగుతున్నారు, టాన్లా సొల్యూషన్స్ అండ్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ని 1 to 3 years టైం హొరైజన్ కోసం తీసుకోవచ్చా అని? టాన్లా ఈజ్ అవాయిడబుల్ స్టాక్ అండి. ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టి అటెంప్ట్ చేస్తే చేయండి కానీ, బట్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. కేఎన్ఆర్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, చార్ట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ స్పేస్లో దిస్ వన్ ఆఫ్ ది గుడ్ స్టాక్ విచ్ ఇస్ ట్రేడింగ్ క్వైట్ స్ట్రాంగ్లీ. సో నా ఉద్దేశంలో 2 price pointsలో మీరు కేఎన్ఆర్ 2 year వ్యూ కోసం డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్ మనకు వచ్చింది బాలాగారి ఉగాది సందర్భంగా రికమెండేషన్ చేస్తారా, ఈసారి చేస్తున్నారా, నిన్న ప్రామిస్ కూడా చేశారు. ఒక మంచి స్టాక్ని ఈ తెలుగు ఉగాది సందర్భంగా, తెలుగు సంవత్సరం సందర్భంగా రికమెండ్ చేస్తారని రాజేంద్ర గారు మీరైనా రికమెండ్ చేస్తున్నారా ఈ తెలుగు సంవత్సరం సందర్భంగా ఒక స్టాక్ ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం?
ఐ థింక్ స్టాక్ మార్కెట్లో ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే అండి. ఐ థింక్ ఉగాది లేదంటే దివాళీ ఇట్లా కాకుండా మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ జంప్ ఇన్ టు ద స్టాక్స్. నా ఉద్దేశంలో పర్టికులర్ స్టాక్ అంటే ఐఎమ్ బెట్టింగ్ ఆన్ రేమాండ్స్ అండి. సో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో డిమానిటేషన్ ముందు ఈ స్టాక్ 638, 640 దాకా వచ్చి 490 దాకా వచ్చింది డిమానిటేషన్. అండ్ అగైన్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ డిమానిటేషన్ హై బ్రీచ్ అయ్యి మచ్ అబౌవ్ ద ట్రేడ్ అవుతుంది ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. సో రేమాండ్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బి డబ్లర్ అండి నెక్స్ట్ 3 yearsలో నా ఉద్దేశంలో. సో ఆ స్టాక్ని మీరు వన్ క్యాన్ బై మేబీ 2 price pointsలో. 640 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ఇట్స్ ఏ హైబిట్ ఆ స్టాక్. వన్ బ్యాడ్ న్యూస్ ప్రాబ్లీ 15-20% పడుతుంది ఈ స్టాక్ కాబట్టి 2 price pointsలో ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ 50% అండ్ 15-20% సెకండ్ ప్రైస్ పాయింట్గా 3 years వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు. సో అది ఇయర్స్ రేమాండ్స్ లాంగ్ టర్మ్ గురించి రాజేంద్ర గారు రికమెండ్ చేస్తున్నారు. 640 ఆర్డ్ లెవెల్స్ ట్రేడ్ అవుతుంది. 2 to 3 years టైమ్ హోరైజన్లో డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో రేమాండ్స్ మీరు పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత బాలగారు షోలో జాయిన్ అవుతారు. అప్పుడు బాలగారు రికమెండేషన్స్ తెలుసుకోవడంతో పాటు కాల్స్, మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. స్టే విత్ us. సనాతనం సనూతనం సనాతనం హిందూ ధర్మం శుభంకరం సుఖప్రదం సదాహితం హిందూ ధర్మం. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిక్స్. ఎక్స్పర్ట్ అనలిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. బాలగారు షోలో జాయిన్ అయ్యారు. వెల్కమ్ బ్యాక్ సార్. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. కొన్ని మెయిల్స్ మనకున్నాయి, చాలామంది మెయిల్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలగారు ఎప్పుడు వస్తారు, ఉగాది సందర్భంగా ఒక స్టాక్ రికమెండేషన్ని ఏ స్టాక్ ఇవ్వబోతున్నారు అండ్ అది ఎలాంటి మల్టీ బ్యాగర్ కాబోతుందని చెప్పి, ఎలాంటి మల్టీ బ్యాగర్ బాలగారు మీరు ఇవ్వబోతున్నారు? బేసికలీ మనకి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా బాగుంటాయని మనం గతంలో చెప్పుకున్నామండి. తప్పకుండా రాబోయే 2-3 yearsలో అది ఒక పెద్ద హ్యూజ్ థీమ్ కూడా అవ్వబోతుంది.
సో ఆ కారణం మూలన బర్జర్ పెయింట్స్ ఒకటి డెఫినెట్లీ పెయింట్ రంగంలో మనకి ఏషియన్ పెయింట్స్, క్యాన్సర్, నెరలాక్, బర్జర్ పెయింట్స్ 3 ఉన్నాయి. ఆల్ 3 ఆర్ గుడ్ లిస్టెడ్ కంపెనీస్. బర్జర్ పెయింట్స్ లాస్ట్ ఆల్మోస్ట్ 6 to 8 months నుంచి చాలా స్ట్రాంగ్గా కన్సాలిడేషన్ జోన్లో ఉంది అండ్ కన్సాలిడేట్ కూడా అయింది. సో రాబోయే 2-3 yearsలో డెఫినెట్లీ ఇది అవుట్ సైజ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. సో అది పక్కన పెడితే మనం గేబ్రియల్ ఇండియా ఆటో యాన్సిలరీ సెక్టర్ కింద మనం దీన్ని ట్రీట్ చేయొచ్చండి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్, ఎస్పెషలీ షాక్ అబ్జర్వర్స్, అంటే ఫ్రంట్ ఫోక్స్ అండ్ బ్యాక్ షాక్ అబ్జర్వర్స్ ఫర్ 2-wheelers యాజ్ వెల్ యాజ్ 4-wheelers. అది రైట్ ఫ్రమ్ ప్యాసింజర్ కార్ సెగ్మెంట్ టు ఈవెన్ ఎల్సీవీస్, హెచ్సీవీస్, వీటన్నిటిలో కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్. చాలా ఓల్డ్ కంపెనీ అండి. ఫస్ట్ ఇట్ వాజ్ ఎ యూకే కంపెనీ, బట్ మెజారిటీ హోల్డింగ్ ఇప్పుడు ఇండియన్స్ దగ్గర ఉన్నాయి. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ గుడ్ ప్రోడక్ట్స్. అండ్ ఆటో యాన్సిలరీ కూడా రాబోయే 2-3 yearsలో మంచి పర్ఫార్మెన్స్ కనిపించే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఐ థింక్ ఈవెన్ గేబ్రియల్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అండి. అలాగే మనం ఫైనాన్స్ గురించి చాలా చెప్తూనే ఉంటున్నాం. సో ఫైనాన్స్ సెక్టర్లో మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చూసాం మనం లాస్ట్ 5-7-10 yearsలో ఎటువంటి రిటర్న్స్ ఇచ్చారు. చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ అనేది మనకి అన్ని ఫైనాన్స్ సెక్టర్లో, బారింగ్ సమ్ పిఎస్యూ బ్యాంక్స్ పక్కన పెడితే తప్పకుండా అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, అందులో కూడా కొన్ని ఎక్స్క్లూజివ్ కంపెనీస్ ఉంటాయండి. హౌసింగ్ ఫైనాన్స్ వేరే ఉంటాయి, ఎక్స్క్లూజివ్లీ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, అగ్రికల్చరల్ ఓరియంటెడ్, ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ ఒకటి వచ్చింది, కన్జ్యూమర్ ఫైనాన్స్ ఒకటి వచ్చింది. సో గోల్డ్ లోన్స్, లోన్ అగేన్స్ట్ గోల్డ్, ఇటువంటివి ఇతరత్ర వాళ్ళు చాలా డైవర్సిఫై అవుతున్నారండి. అందులో మనకి మన్నపురం ఫైనాన్స్ ఆల్సో లుక్స్ గుడ్. సో ఈ 3 స్టాక్స్ కూడా తప్పకుండా 2-3 ప్రైస్ పాయింట్స్లో ఇమీడియట్లీ కొన్నా కానీ తర్వాత ఒక మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఇయర్ ఎండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ 4 to 6 weeksలో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే తప్పకుండా రాబోయే 2-3 yearsలో అవుట్ సైజ్ రిటర్న్స్ ఈ రంగాల్లోనే ఈ కంపెనీస్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఓకే, చూసారుగా ఇయర్స్ ఒక స్టాక్ మన మల్టీ బ్యాగర్ ఒక స్టాక్ రికమెండ్ చేస్తారనుకుంటే 3 stocks బాలాగారు ఈ పండుగ సందర్భంగా మనకి రికమెండ్ చేశారు. మంచి స్టాక్స్ను ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ స్టాక్స్ని రికమెండ్ చేశారు. అండ్ రాజేంద్ర గారు కూడా ఇంతకుముందు రేమాండ్స్ రికమెండ్ చేశారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ స్టాక్స్ మీరు పిక్ చేసుకోవచ్చు, దట్టు డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో. కొన్ని మెయిల్స్ మనం చూద్దాం. ఫణీంద్ర అడుగుతున్నారు, శ్రీ పుష్కర్ కెమికల్స్ని 205 rupeesలో తీసుకున్నారు, 100 shares హోల్డ్ చేసుకోవచ్చా? ఐ థింక్ హోల్డ్ చేయొచ్చండి. 100 shares తీసుకున్నారు కాబట్టి లాస్ట్ 1.5 yearలో చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం ఈ స్టాక్ పరంగా చూసాం. సో వాళ్ళు కూడా ఇప్పుడు కెమికల్స్, ఫైన్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ ఇవన్నీ కూడా, ఈవెన్ కమోడిటీ కెమికల్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ థీమ్ రాబోయే 2-3 yearsలో. కాబట్టి శ్రీ పుష్కర్ కెమికల్స్ మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్పలేదు, బట్ ఐ థింక్ డెఫినెట్లీ రాబోయే 2-3 yearsలో మీకు మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఒకవేళ వాళ్ళు మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్లో కన్సిస్టెన్సీ కనిపిస్తే మాత్రం డిప్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. భీమ్ పటేల్ అడుగుతున్నారు, నిట్టా జెలటన్ 230 rupeesలో తీసుకున్నారు, ఎన్ని స్టాక్స్ తీసుకుని మెన్షన్ చేయలేదు, బట్ 20% అయితే లాస్లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ మరిన్ని బై చేసి యావరేజ్ చేసుకోవచ్చా నిట్టా జెలటన్? ఐ థింక్ కరెంట్లీ ఉంచండి. మీరు 31st March రిజల్ట్స్ అండ్ ఇయర్ ఎండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఫ్రెష్గా వీ కెన్ టేక్ ఏ రివ్యూ ఆఫ్ దాట్ అండి. బట్ నిట్టా జెలటిన్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ మల్టీనేషనల్ కంపెనీ ఓన్లీ, మెజారిటీ స్టేక్ జపనీస్ దగ్గర ఉంది. దే మేక్ జిలటిన్ విచ్ గోస్ ఇన్ టు ఫార్మస్యూటికల్ క్యాప్సూల్స్ అండి. బేసికలీ ఎడిబుల్ జెలటిన్స్ అవన్నీ కూడా చేస్తారు. రాబోయే రోజుల్లో మనకి కొద్దిగా ఫార్మా ఇండస్ట్రీకి అంత బ్రైట్ స్పాట్ లేదు కాబట్టి ఇవి కూడా కొంచెం బ్యాక్ సైడ్ తీసుకున్నాయి. బట్ నిట్టా జెలటిన్ ఈజ్ అ సౌండ్ కంపెనీ అండి. కాకపోతే రిజల్ట్స్ కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది అంతగా ఉండదు. సో ఒక ఈవెంట్ పరంగా కానీ లేకపోతే ఏదైనా క్వార్టర్ రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉండి ఏదైనా స్పర్ట్ వస్తే మాత్రం ఒకసారి మీరు అమ్మమనే చెప్తాను. ఇందులో లిక్విడిటీ కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఇట్స్ ఏ స్మాల్ క్యాప్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. బట్ అదర్వైజ్ మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, ప్రోడక్ట్ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్స్ పరంగా కానీ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. సెంచరీ టెక్స్ లాంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇవాళ సెంచరీ టెక్స్ 1065 ఆల్మోస్ట్ 52 వీక్ హై టచ్ చేసింది. 1062 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది 1.5% గెయిన్తో. డిమానిటైజేషన్ టైంలో బాగా ఇంపాక్ట్ అయినప్పటికీ ఈ స్టాక్, బట్ అదే స్థాయిలో రీబౌండ్ అవడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 750 ఆర్డ్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ 30% ఆఫ్ డీసెంట్ రిటర్న్ విత్ ఇన్ జస్ట్ 1.5-2 monthsలో మనకు సెంచరీ టెక్స్ ఇచ్చింది. శ్రీనివాసరావు అడుగుతున్నారు, వోకార్డ్ ఫార్మా 200 shares తీసుకున్నారు 1120లో, ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్. లాస్ట్ బుక్ చేసుకుని వేరే స్టాక్ షిఫ్ట్ ఓవర్ అవ్వచ్చా వోకార్డ్? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. ఎందుకంటే వోకార్డ్ మనం లాస్ట్ 2 years నుంచి కంటిన్యూస్లీ చెప్తున్నాం. ఇది ఒక పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీస్లో అమంగ్ ద టాప్ 10 అని చెప్పొచ్చు.
బట్ వోకాట్ ఫార్మాకి ఉన్న 2 or 3 యూనిట్స్లో రీవిజిట్ చేసినా కానీ యూఎస్ ఎఫ్డిఏ వాళ్ళు అప్రూవల్ ఇవ్వలేదు. ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని క్లీన్ చిట్ మాత్రం ఇవ్వలేదు. సో పదే వీళ్ళకున్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో ఏదో లోపాలు వాళ్ళు స్పాట్ చేయడం అనేది కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. అందుకని ఐ థింక్ ఇట్స్ బెటర్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ స్టాక్ టు సమ్ అదర్ స్టాక్ అని. పాండురంగారావు తుమ్మల అడుగుతున్నారు, ఎల్ఎన్టీ 1377లో 200 స్టాక్స్ అండ్ డేటామెటిక్స్ 2000 షేర్స్ 53లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చు ఆర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని బయటికి రావాలి? 1377 ఎల్ఎన్టీ అండ్ 53 డేటామెటిక్స్. ఐ థింక్ ఎల్ఎన్టీ యూ కెన్ హోల్డ్ అండి, బట్ డేటామెటిక్స్ మీరు మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నట్టున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక కొద్దిగా 30 to 40% ఆర్ ఇక్కడ నుంచి మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత జంప్ వస్తే ఒక 30 to 50% ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో ప్రాఫిట్ బుక్ చేయండి, మిగతాది కొద్దిగా హోల్డ్ చేయొచ్చు. ఎల్ఎన్టీ మాత్రం రాబోయే 1 or 2 ఇయర్స్లో తప్పకుండా మీరు హోల్డ్ చేయమని చెప్తున్నాను. ప్రశాంత్ అడుగుతారు, నోసిల్, ఐజీఎల్ అండ్ ఏపీఆర్ మిల్స్, అపార్ ఇండస్ట్రీస్, ఈ 4 స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారు 1 to 2 ఇయర్స్ టైం హోరైజానికి. ఈ ప్రైస్ పాయింట్లు ఎంటర్ వచ్చాయి ఈ స్టాక్స్లో? ఇట్స్ డిఫికల్ట్ టు సే అండ్ ఆల్ ద 4 ఆర్ గుడ్ స్టాక్స్. మీరు ఎంపిక చేసుకునేవన్నీ కూడా మంచి స్టాక్సే కాబట్టి ఈ ప్రైస్ పాయింట్లో ఈజ్ ఇట్ గుడ్ టు ఎంటర్. ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు నెక్స్ట్ 4 to 6 వీక్స్లో ఎంటర్ అవ్వండి. ఇంతకాలం ఆగి ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు 31st మార్చ్ రిజల్ట్స్ గురించి కూడా చూడొచ్చు. బట్ మీరు ఎంచుకున్న స్టాక్స్ అన్నీ మంచివే కాబట్టి పెద్ద రియాక్షన్ కూడా రాకపోవచ్చండి. కాబట్టి ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి రాబోయే మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 వీక్స్. దాని తర్వాత 31st మార్చ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏదైనా రియాక్షన్ ఉన్నా, ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అయినా లేకపోతే ఈ పర్టికులర్ స్టాక్స్లో ఏదైనా చిన్న కరెక్షన్ చూసినా కానీ సెకండ్ ప్రైస్ పాయింట్లో ఉండొచ్చు. డిస్ట్రప్షన్ అంటూ మనకి వస్తే కనుక జూలై 1st తర్వాత అంటే మార్కెట్లో ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్ డిస్ట్రప్షన్ అండి. మనకి జిఎస్టీ బిల్ ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు కొద్దిగా సాధక బాధకాలు అవన్నీ అడ్జస్ట్మెంట్ అనేది కొద్దిగా టైం పడుతుంది. అక్కడ ఏదన్నా కొద్దిగా మార్కెట్ షార్ప్గా రియాక్ట్ అయితే మాత్రం ఒక థర్డ్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఓవరాల్ 10 to 15% డిఫరెన్స్లో ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోవచ్చు. ఓకే, పవన్ కుమార్ అడుగుతున్నారు, మార్క్సన్స్ ఫార్మా 50 రూపీస్లో, క్యాస్ట్రాల్ 475లో హోల్డ్ చేస్తున్నారు. తను 1 year కోసం ఈ స్టాక్స్ ఇలాగే హోల్డ్ చేసుకుని ఉండొచ్చా? మార్క్సన్స్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ వెర్ ఎవర్ దెర్ ఈజ్ ఎ జంప్ అండి. ఎందుకంటే మార్క్సన్స్ ఫార్మాలో అంతగా 1 year లోపల పెద్ద యాక్టివిటీ లెవెల్స్ పెరిగే అవకాశం లేదు. బట్ క్యాస్ట్రాల్ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఇట్ అండి బియాండ్ 1 year ఆల్సో. ఎందుకంటే రీసెంట్లీ మనం చూసాం కొద్దిగా క్రూడ్ కూడా గత లోస్ నుంచి పెరిగినా మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్ అయింది. సో లూబ్రికెంట్ ఆయిల్స్లో క్యాస్ట్రాల్ ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్ లీడర్స్ కాబట్టి అండ్ ఇండియాలో కూడా వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్స్. ఇట్స్ అ మల్టీనేషనల్ కంపెనీ అండి. సో కరెంట్లీ ఉంచండి. బట్ ఎక్కడన్నా మీకు క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ ఎనీ ఈవెంట్ బేస్డ్ ఆర్ న్యూస్ బేస్డ్ స్పర్ట్స్ వస్తే మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. సాయి ప్రియాంక అడుగుతున్నారు, కెంబాండ్ కెమికల్స్ 220 రూపీస్లో తీసుకున్నారు, 1 year నుంచి హోల్డ్ చేస్తారు, పెద్దగా స్టాక్లో మొమెంటం ఏం కనిపించట్లేదు, హోల్డ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్కి ఆర్ కొద్ది గొప్ప లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చి వేరే స్టాక్ షిఫ్ట్ అవ్వచ్చా? నో, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ కంపెనీ అండి. కెంబాండ్ ఈజ్ ఇంటూ వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ సెగ్మెంట్లో ఉంది. ఇందులో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుందండి ఈ స్టాక్లో, అందుకని మీకు పెద్ద మూమెంట్స్ అనేది కనబడవు. సో ఈ కారణం మూలాన మీరు లాస్ బుక్ చేసి బయటికి రావాల్సిన అవసరం మాత్రం లేదు. జస్ట్ హోల్డ్ ఆన్ టు ఇట్. నెక్స్ట్ 1-2 yearsలో ఐ థింక్ విల్ మేక్ గుడ్ మనీ. మధ్యలో ఇటువంటి ఏదైనా న్యూస్ బేస్డ్ ఆర్ ఈవెన్ రిజల్ట్స్ బేస్డ్ స్పర్ట్స్ వస్తాయి ఒక్కొక్కసారి, అప్పుడు తర్వాత మళ్ళీ లిక్విడిటీ పడే అవకాశం ఉంది. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే అట్లీస్ట్ ఒక 20-30% క్వాంటిటీ 1 or 2 ప్రైస్ పాయింట్స్లో ప్రాఫిట్ బుక్ చేయండి. క్వాంటిటీ తక్కువ ఉన్న ఒకసారి మాత్రం మీరు స్పర్ట్స్ వచ్చినప్పుడు కొద్దిగా అమ్మండి. అమ్మిన తర్వాత మళ్ళీ లోలో కవర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ ఇస్తుంది. పెద్దగా లిక్విడిటీ ఉండదు, అందుకని ఇందులో మూవ్మెంట్స్ కూడా తక్కువ ఉంటాయి. అపర్ణ అడుగుతున్నారు, కేర్న్ ఇండియా, ఆర్ఈసీ, పిఎఫ్సి ఈ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారు. ఈ స్టాక్స్ ఇంట్లో 100% ప్రాఫిట్స్లో ఉన్నారు, అలాగే హోల్డ్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలరు అలాగే స్టాక్స్ని? 100% ప్రాఫిట్స్ ఉంటే తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్స్ అయితే తీసుకోవాలండి. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ వెల్. కేన్ ఇండియా అగైన్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రూడ్ కాబట్టి మనకి క్రూడ్ ప్రైజెస్ రీసెంట్లీ కొద్దిగా తగ్గాయండి అండ్ క్రూడ్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వింటర్ కూడా యూఎస్లో అయిపోయింది కాబట్టి మనకి క్రూడ్ కన్జంప్షన్ అనేది కొద్దిగా తగ్గుతుంది అండ్ చైనాలో కూడా స్లో డౌన్ ఉంది కాబట్టి పెద్ద ఇమ్మీడియట్లీ క్రూడ్ పెరిగే అవకాశం కనిపించలేదు. కాబట్టి కేన్లో మాత్రం మీరు తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయమంటారు. మిగతా రెండిట్లో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. రాబోయే 2-3 yearsలో ఆర్ఈసీ, పిఎఫ్సి ఇటువంటి కూడా మంచి గ్రోత్ కనిపించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి. నరహరి అడుగుతున్నారు, కొన్ని స్టాక్స్ చెప్పారు, బిహెచ్ఈఎల్ 30% ప్రాఫిట్స్లో, డాటామెట్రిక్స్ 120% ప్రాఫిట్స్లో, ఎల్ఎన్టీ 40% ప్రాఫిట్స్లో, ఐటీసీ 22%, జేకే పేపర్స్ 100% ప్రాఫిట్స్, ఇలా అన్ని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని ప్రాఫిట్స్లో ఉన్నారు. వీటిలో ఏమైనా డివిడెండ్ ప్లే గురించి స్టాక్స్ అలాగే అట్టు పెట్టుకోవచ్చా?
నో 100% టు అట్లీస్ట్ 40 to 100% మీరు ప్రాఫిట్స్లో ఉన్నారంటే డివిడెండ్ ప్లే ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ బిగ్ థీమ్ ఇన్ ద మార్కెట్ అండి. మనం ఎప్పుడు కూడా డివిడెండ్ గురించి ఉండకూడదు, కానీ ఇంత ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. ఎందుకంటే వీటిలో మేజర్ ఓన్లీ డివిడెండ్ ఈల్డ్ గురించి కొనే స్టాక్స్ మాత్రం కాదు ఇవి. సో ఈ కారణం వలన మీరు 40 to 100% ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి అబౌట్ 25-30% ఆఫ్ ద ప్రాఫిట్స్ మాత్రం మీరు తప్పకుండా బుక్ చేయమని చెప్తాను. రాబోయే రోజుల్లో వీటిలో కొన్ని మాత్రం డెఫినెట్లీ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో నెక్స్ట్ 6 monthsలో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫ్రమ్ 40 to 100% అటువంటి స్టాక్స్లో కూడా ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. ఓవరాల్గా ఒక 50% ప్రాఫిట్స్ రాబోయే 2-3 quartersలో రిజల్ట్స్ చూసి కొద్దిగా బుక్ చేయమని చెప్తాను. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. వెంకట్రాజం అడుగుతున్నారు, డిష్మన్ ఫార్మా 242 రూపీస్లో తీసుకున్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మళ్ళీ ఎంటర్ అవ్వచ్చా? డిష్మన్ ఫార్మా ఆల్మోస్ట్ 30-35% దాకా పెరిగింది. నిన్న 20%, ఇవాళ ఒక 10% ప్లస్ దాకా పెరిగింది. బికాస్ ఆఫ్ దిస్ యూఎస్ FDA రావడం వల్ల వాళ్ళకు క్యాన్సర్ డ్రగ్కి హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా ఇక్కడి నుంచి ఎంత అట్రాక్టివ్ కనిపిస్తుంది డిష్మన్ ఫార్మా? అంటే మీకు ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయమని అంటే ప్రాబ్లీ ఈ రోజే కాదు, ఇన్ ద నెక్స్ట్ 2 days ఆల్సో. మనకి ఇంకా కూడా మార్కెట్ ఈ వీక్ ఉంది కాబట్టి రేపు F&O లాస్ట్ డేట్, బట్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయమని చెప్తానంటే. డిష్మన్ ఈజ్ వన్ స్టాక్ లాస్ట్ 2 yearsలో ఎక్సెప్షనల్ గెయిన్స్ ఇచ్చిన స్టాక్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ పాజిటివ్ ఫర్ ద కంపెనీ. సో యూఎస్ FDA పరంగా కానివ్వండి, రెగ్యులేటరీ ఇష్యూస్ పెద్దగా ఈ కంపెనీలో మనకు కనబడలేదు. కాబట్టి వాళ్ళకి మాలిక్యూల్స్, క్యాన్సర్ బేస్డ్ మాలిక్యూల్స్ కూడా వాళ్ళకి అప్రూవల్స్ వస్తున్నాయి. సో ఈ కారణం వలన స్పెక్యులేటివ్ బయింగ్ అనేది కొద్దిగా ఎక్కువ జరుగుతుంది. కంపెనీ పరంగా మంచిదే అండ్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ ఇంత స్ట్రాంగ్ గ్రోత్ అనేది ఇంత ఫాస్ట్గా వచ్చినప్పుడు మాత్రం తర్వాత రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 30-40% క్వాంటిటీ మాత్రం ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. ఇప్పుడే కాదు, రాబోయే మేబీ 1 or 2 weeksలో. ఓకే, మార్కెట్స్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ ప్రాఫిట్స్ కాస్త కరిగిపోయాయి మార్కెట్స్లో. మేబీ మనకు F&O ఎక్స్పైరీ రేపు ఉంది కాబట్టి కాస్త ఆచితూచి మార్కెట్స్ అడుగులు వేస్తున్నట్టు మనం కనిపిస్తుంది. ఇనిషియల్గా వచ్చిన మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అన్నీ ఆల్మోస్ట్ కరిగిపోయాయి, బట్ స్టిల్ 10 points ప్లస్లో 9110 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 40 points ప్లస్లో 29,447 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఎస్పెషల్లీ మనకి కొద్దిసేపటి క్రితం నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, దానివల్ల కూడా అనుకోవచ్చు. అండ్ ఆటో స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ వస్తుంది, హెల్త్ కేర్ అండ్ ఐటీ రంగ షేర్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. దానివల్ల మేబీ ఇండెక్స్ కొద్దిగా వీక్ అయిందని మనం చెప్పుకోవచ్చు. విప్రో, రిలయన్స్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా లాంటి కౌంటర్స్ టాప్ 5 లూజర్స్లో ఉంటే ఇన్ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంక్, టాటా పవర్, SBI, అల్ట్రాటెక్ సిమెంట్స్ లాంటి స్టాక్స్ టాప్ 5 గెయినర్స్గా ఉన్నాయి. అండ్ ఇవాళ 50 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ 50+ దాకా ఉన్నాయి. వాటిలో ఎగిస్ లాజిస్టిక్స్ ఒకటి కనిపిస్తుంది, అక్షర్ కెమ్ అండ్ ఏషియన్ గ్రానిటో, సెంచరీ టెక్స్, సిమ్కో, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, డిష్మన్ ఫార్మా, డోనియర్ ఇండస్ట్రీస్, ఫిలాటెక్స్, గుజరాత్ ఫ్లోరో కెమికల్స్, HDFC, హెచ్ఐఎల్ కూడా 750 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 1429 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. IVP, మదర్సన్ సుమి, న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్. అలాగే న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ కూడా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ మనం ఈ మధ్య చూస్తున్నాము. కొద్ది గొప్ప ఒకసారి ఈ స్టాక్ మనం రెగ్యులర్గా ట్రాక్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వస్తే ఇనిషియల్గా 10-15%, 20% సడన్ స్పర్ట్ వచ్చేస్తుంది. లేకపోతే చాలా సబ్డ్యూడ్గా అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. ఈ స్టాక్ ఎలా ఇప్పుడైనా అట్రాక్టివ్ కనిపిస్తుందా న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్? అంటే యాక్చువల్లీ ఇట్స్ డిఫికల్ట్ టు సే అండి, ఎందుకంటే న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ లాస్ట్ 2 yearsలో చాలా స్ట్రాంగ్ రీస్ట్రక్చరింగ్ అనేది జరిగింది అండ్ వాళ్ళు చాలా హై వాల్యూ మాలిక్యూల్స్లో రీసెర్చ్ చేసి ఐ థింక్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ప్రొడక్షన్ ఫర్ వెరీ హై వాల్యూ మాలిక్యూల్స్. అందులో ఏదో దెర్ ఇస్ సంథింగ్ అన్నోన్ అండి విచ్ ఈజ్ నాట్ విజిబుల్ టు ద నార్మల్ ఐ. కాబట్టి మనం ఇట్లా చేజ్ చేయడం మంచిది కాదు, డిక్లైన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొనుక్కోవడం మంచిది. ఒక పర్టికులర్ పాయింట్ ఇందులో చెప్పాలంటే ఈక్విటీ చాలా చిన్నదండి ఈ కంపెనీది. అండ్ ఐ థింక్ రీస్ట్రక్చరింగ్ ఫైనాన్షియలీ లాస్ట్ 2 yearsలో బాగానే జరిగింది. కాబట్టి దెర్ ఇస్ సంథింగ్, అంటే ఒక హై వాల్యూ మాలిక్యూల్, మనం ఉదాహరణకి డిష్మన్ తీసుకోవచ్చు. 2 daysలో ఆల్మోస్ట్ 20+10 or 15%, 30-35% పెరిగిన దాఖలాలు చూసాం. సో అలాగే వీళ్ళు కూడా ఒక చాలా హై వాల్యూ మాలిక్యూల్స్, అంటే న్యూ డ్రగ్స్ కానివ్వండి, APIs కానివ్వండి, ఇంటర్మీడియట్స్ కానివ్వండి, హై వాల్యూ మాలిక్యూల్స్లో చేస్తున్నారు. కాబట్టి 1 or 2 అప్రూవల్స్ వస్తే మాత్రం ప్రాఫిటబిలిటీ చాలా భారీగా పెరిగే అవకాశం ఉంది. సో ఈ కారణం వలన ఇటువంటి ఎక్కడైనా షార్ప్ రియాక్షన్ ఆర్ మేబీ స్టెబిలిటీ ఒక 10-15 days స్టేబుల్గా ఉన్నప్పుడు ప్రాబ్లీ కొద్దిగా మాత్రం అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కానీ ఫార్మస్యూటికల్ రంగంలో ఎవరైనా స్టాక్ కొనేటప్పుడు రెగ్యులేటరీ ఇష్యూస్ అనేది ఎప్పుడైనా అకస్మాత్తుగా దాన్ని ఇట్ కెన్ హిట్ ఏ కంపెనీ. కాబట్టి అది జాగ్రత్తగా ఆచితూచి అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. సో న్యూల్యాండ్
చిన్న ఈక్విటీ కాబట్టి అలా పెరుగుతుంది. బట్ వీ డు నాట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద కంపెనీ. అది వాళ్ళు బయటకు వచ్చి ఆ కంపెనీ వర్గాలు వాళ్ళు తెలియజేస్తే డెఫినెట్లీ మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మాత్రం వీ షుడ్ బి అ లిటిల్ బిట్ కాషియస్. బట్ డిక్లైన్స్ వచ్చినప్పుడు మాత్రం కొనుక్కుని ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం ఇట్స్ గుడ్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ అబౌట్ దిస్ జిఎస్టీ వాళ్ళు 12 o'clock చర్చకు రాబోతుంది లోక్సభలో. చాలా వన్ స్టెప్ క్లోజర్ టు జిఎస్టీ, ఎందుకంటే వన్ ట్యాక్స్ వన్ నేషన్ అని గవర్నమెంట్ అంటోంది. అండ్ వీఆర్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ జిఎస్టీ ఫైనల్ బిల్కి. ఒకవేళ దీని మీద చర్చ జరిగి పాజిటివ్ డెసిషన్ లాంటిది ఆర్ పాజిటివ్ కానీ వస్తే ఎన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ టు ఇన్వెస్ట్ టుడే? సెక్టర్స్ అనేది ఏమి ఉండదండి. జిఎస్టీ విల్ బీ ఎ డిస్రప్షన్, అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ పాజిటివ్ డిస్రప్షన్. బట్ ఒక 3 to 6 months అది అడ్జస్ట్ అవ్వడానికి మినిమం పడుతుందండి. ఎవరైతే మనకి ఈ కంప్లీట్లీ మనకి జిఎస్టీ ట్యాక్స్ స్ట్రక్చర్ అండ్ రేట్స్ వస్తాయో అప్పుడు వాళ్ళు అడ్జస్ట్మెంట్కి గురవుతారు. సో ఈ ప్రక్రియ అనేది ఆల్మోస్ట్ అబౌట్ 6 months to 12 months కూడా పట్టచ్చు. బట్ సమ్ పీపుల్ విల్ అడాప్ట్ ఇట్ క్విక్లీ. ఈ కారణం వలన స్పెసిఫిక్ ఇది అని చెప్పుకున్నాం. బట్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ ఇటువంటి కంపెనీస్కి డైరెక్ట్ బెనిఫిషరీస్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఇట్ విల్ బి a డైరెక్ట్ బెనిఫిషరీ అండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అనేది డిఫరెంట్ స్టేట్స్లో చాలా డిఫరెంట్గా ఉంది, కొన్ని చోట్ల భారీగా ఉంది. సో ఇటువంటి కొన్ని స్పెసిఫిక్ ఉన్నాయి. ఈవెన్ ఆటోమొబైల్ రంగంలో హై ప్రైస్ కార్స్ అనేవి కొద్దిగా పడతాయనే అవకాశం ఉంది. నాట్ ద ఎంట్రీ లెవెల్ ఆర్ మిడ్ సెగ్మెంట్ కార్స్ కాకుండా. సో ఇలా మనం అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత డెఫినెట్లీ రేట్స్ అనేది మనకి తెలుస్తుంది, ఏ రంగానికి ఎటువంటి రేట్స్ ఫిక్స్ చేశారని. దాని తర్వాత వీ కెన్ టేక్ ఏ కాల్ అండి. బట్ బేస్డ్ ఆన్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ మాత్రం ఇప్పుడే స్పెక్యులేటివ్ కాల్ తీసుకోవడం అంత ఉత్తమం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం ఇలా మనం చేసిన వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ నెగిటివ్ రిటర్న్సే చూశారు కాబట్టి తొందరపడి చేయకండి. బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ లాంగ్ టర్మ్ పాజిటివ్ డిస్రప్టివ్ బికాజ్ 1947 తర్వాత మనకి ఇంత మేజర్ ట్యాక్స్ రిఫార్మ్ అనేది ఫస్ట్ టైం జరుగుతుంది ఇండిపెండెంట్ ఇండియాలో. సో ఆ సాధక బాధకాలు చూసిన తర్వాత వీ కెన్ టేక్ ఎ ఫ్రెష్ కాల్. బట్ ఓవరాల్ ద ఎకానమీ విల్ బి పుష్డ్ అప్ అట్లీస్ట్ 50 basis points to 75 basis points per annum మూవ్ అయినా కానీ నెక్స్ట్ 2-3 yearsలో ఒక 2% జీడిపి గ్రోత్ ఉంటుంది అనేది. సో ఆల్ ఇన్ ఆల్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి జస్ట్ వెయిట్ ఫర్ దాట్ టు గెట్ ఇంప్లిమెంటెడ్. రేట్స్ మనకి డిసైడ్ అయిన తర్వాత వీ కెన్ డెఫినెట్లీ టాక్ టు పీపుల్ అబౌట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బాలయ్య గారు. ప్రస్తుతానికి ఇది బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. లేటెస్ట్ అప్డేట్స్ కోసం, మార్కెట్ రిలేటెడ్ వార్తల కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి TV5 News అండ్ profityourtrade.in. స్టే విత్ us.